ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ప్రారంభించి మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఆడబిడ్డ రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా స్వేచ్ఛగా వెళ్లే అధికారం ఇచ్చామన్నారు. సూపర్ 6 అని నాడు చెబితే నమ్మలేదని, ఈరోజు సూపర్ హిట్ అయిందని గర్వంగా చెబుతున్నామని పేర్కొన్నారు. ప్రతి మహిళ, యువతి ఉద్యోగాలకు రూపాయి ఖర్చు లేకుండా బస్సులో వెళ్లొచ్చు. ఉపాధి పనులకు, కూలీ పనులకు వెళ్లేందుకు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఉండవల్లి నుంచి విజయవాడ బస్టాండ్ వరకు మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వచ్చి బస్టాండ్ ఆవరణలో శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు. ఆయన కష్టం మీద బతకాలి సార్, ఇది ఆధారం చూపిస్తారని. అదేమ్మా, మీ ఆయన ఏం చేస్తారమ్మా? ఆయన చేపలు గేట్లోకి వెళ్తారు సార్. చేపలు గేట్లోకి వెళ్తారు సార్, చేపలు తీసుకురావడానికి. అక్కడి నుంచి తీసుకొచ్చి మార్కెట్కి వెళ్ళి నువ్వు మార్కెట్కి వచ్చి అమ్ముతావు. ఎంత నీకు ఆదాయం వస్తుందమ్మా కుటుంబానికి? ఆయన మీరు కలిసి చేపలు పట్టుకొస్తారు. 500లో మాకు ఛార్జీలు కొన్ని తీయాల్సి వస్తుంది. ఉచిత బస్సు వచ్చిన తర్వాత మాకు కొంచెం రిలీఫ్ గా ఉంది. ఈ డబ్బులకి సీటీ కూడా కట్టుకున్నాం సార్. రోజుకి ఎంత చేపలు అమ్ముకునేటప్పుడు ఎంత కడుతున్నావు బస్సు ఛార్జీలో? అక్కడ 500 కట్టాలి సార్.